దుండగుడి దాడిలో తీవ్ర గాయాల పాలై ముంబై లీలావతి ఆసుపత్రిలో కోలుకుంటున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు హీరోయిన్ ఊర్వశి రౌతేలా క్షమాపణలు తెలిపారు. సైఫ్ పై జరిగిన దాడిని ఎంతో మంది సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఈ దాడి గురించి నటి ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. అయితే ఆ సమయంలో ఊర్వశి తన వజ్రపు ఉంగరాన్ని చూపించడం, దాని గురించి మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో ఆమెను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. దీంతో ఈ విషయంపై ఆమె సైఫ్ కు క్షమాపణలు చెబుతూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. సైఫ్ కు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నా అంటూ మొదలుపెట్టిన ఊర్వశి రౌతేలా సైఫ్ గురించి మాట్లాడిన సమయంలో తాను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా అంటూ ఊర్వశి పోస్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఇచ్చే సమయంలో సైఫ్ జరిగిన దాడి తీవ్రత తనకు తెలియదని, కొన్ని రోజుల నుంచి తాను డాక్ మహారాజు విజయోత్సవంలో ఉన్నానని పోస్ట్ లో తెలిపారు. ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడానని, ఆ విషయంలో తాను సిగ్గుపడుతున్నానని, సైఫ్ తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. దాడి తీవ్రత తెలిసాక తాను చాలా బాధపడ్డానని, ఆ సమయంలో సైఫ్ చూపించిన ధైర్యం నిజంగా ప్రశంసనీయమని, ఆయనపై గౌరవం పెరిగిందని ఊర్వశి తన పోస్ట్లో రాసుకొచ్చారు. సైఫ్ పై దాడి గురించి ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సైఫ్ పై దాడి దురదృష్టకరమని సమాధానమిచ్చిన ఊర్వశి దానికి కొనసాగింపుగా తనకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడారు. డాక్ మహారాజ్ సక్సెస్ కావడంతో తనకు ఎంతో మంది బహుమతులు పంపించారని ఊర్వశి ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే సైఫ్ పై దాడి దురదృష్టకరమని, తాను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిందన్నారు. తనకు మా అమ్మ వజ్రపు ఉంగరం గిఫ్ట్ గా ఇచ్చిందని, నాన్న రోలెక్స్ వాచ్ ఇచ్చారని, కానీ వీటిని బహిరంగంగా ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎవరైనా మనపై అలా దాడి చేస్తారనే భయం ఉంటుంది అని అన్నారు. సైఫ్ పై దాడికి తన బహుమతులను ముడిపెట్టి మాట్లాడడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఊర్వశి సైఫ్ క్షమాపణలు చెప్పారు. मैंने अभी पढ़ा कि अभी वो फाइनली ठीक हो गए हैं, बट इट इज़ वेरी अनफॉर्चुनेट. कितना ज़्यादा देखभाल करना पड़ता है. अभी आप खुद ही सोचिए, डाकू महाराज की 105 करोड़ की सक्सेस के बाद माय मदर, इन्होंने मुझे गिफ्ट की डायमंड स्टडेड रोलेक्स, एंड माय फादर ने मुझे ये मेरे हाथ में पहनी हुई छोटी सी मिनी वॉच गिफ्ट करी. ये हाँ, इट इज़ अ गिफ्ट. लाइक अभी 105 हमने पार कर दिया है, तो इट इज़ जस्ट अ गिफ्ट. बट देन हम कॉन्फिडेंट नहीं फील करेंगे बाहर ओपनली या कुछ भी. वी कैन नॉट वेयर कुछ भी, लाइक यू नो, एक तरीके से एक इनसिक्योरिटी हो जाती है कि कोई भी एनीबडी कैन अटैक अस. वो एक तो वो बहुत ज्यादा अनफॉर्चुनेट है जो वो हुआ.